ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇది ప్రజలకు ఈ చట్టం వల్ల నష్టం ఏంటి అనేటటువంటిది తెలియని అయోమయ పరిస్థితులు నేపథ్యంలో లాయర్లు ఎవరైతే అడ్వకేట్లుగా కోర్టుల్లో సివిల్కి సంబంధించినటువంటి అంశాలు చూసేటటువంటి పరిస్థితి, ఏ బాధితుడికి ఏ ఆస్తి వివాదం ఉన్నప్పటికీ కూడా ఆశ్రయించేది న్యాయవాదినే, తద్వారా కోర్టునే. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రాజారావు గారు ఉన్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాన్ని ఆయన ఏ విధంగా అపోజ్ చేస్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు, పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఎందుకు వస్తున్నాయి, బార్ కౌన్సిల్ ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు, అసలు దీనికి సంబంధించి రద్దు చేసే వరకు ఎలా న్యాయవాదుల రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి రాజారావు గారు, ఏంటి ప్రస్తుతం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసింది అనుకుంటున్నారు, ఏంటి? ఇది అచ్చంగా ఇది జగన్ బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. నీతి ఆయోగ్ అనేటువంటి ప్రణాళిక కమిషను దీన్ని ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసి అన్ని ప్రభుత్వాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి పంపించడం అనేది జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2019లో అది అందుకున్న వెంటనే తీసుకొని వెళ్ళి ఒక అసెంబ్లీలో పెట్టి దీన్ని చట్టం చేసి దీన్ని ప్రకటించడం కోసం అని చెప్పేసి పంపించింది. అయితే ఇది రాష్ట్రపతి ఆమోదం అవసరమైనటువంటి కారణంగా ఇది చాలా డిలే అవుతుందని చెప్పేసి అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగానైనా సరే అమలు జరపాలి అనేటువంటి ఉద్దేశం చేత జగనన్న శాశ్వత భూ హక్కుల పథకం అనేటువంటి పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి రీసర్వే పథకాన్ని ఆధారం చేసుకొని ఈ జగనన్న శాశ్వత భూ హక్కుల పథకం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయటం అనేటువంటిది స్టార్ట్ చేసేశారు. చట్టం అయితే రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది, అది రావటం కోసం టైం పడుతుంది. కాబట్టి దీన్ని ముందుగానే దీన్ని అమలు చేసేటువంటి ఉద్దేశం చేత ఈ రీసర్వే అనేటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అంటే ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చేసింది. నిజానికి 3 రకాలైనటువంటి నోటిఫికేషన్లు దీంట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయటం అనేటువంటిది దొడ్డిదోవన. అంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్ అనేటువంటి దాన్ని అమెండ్ చేసి ఈ పట్టాదారు పాస్బుక్ యాక్ట్ని అమెండ్ చేయటం ద్వారా దీన్ని రీసర్వే పేరుతోటి ఆల్రెడీ అమల్లోకి తీసుకొని వచ్చి అనేక గ్రామాల్లో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇవాళ రోజు మన ముందుకు వస్తూ ఉన్నాయి ఈ రీసర్వే పేరుతోటి. అయితే ఈ రీసర్వే ద్వారా ఏవేవైతే వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేస్తారో ఆ రెవెన్యూ రికార్డ్స్ని ఆధారం చేసుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాన్ని టైటిల్స్ ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటిది ఆ చట్టంలోనే సెక్షన్ 7లోనే క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ చట్టం అనేటువంటిది నోటిఫై చేయక ముందు నుంచే దీన్ని అమలు చేయటం అనేటువంటిది ప్రారంభమైంది అనేటువంటిది ఒక వాస్తవం. దీన్ని దాచిపెట్టి మేము రీసర్వే అయిందాక దీన్ని అమలు చేయము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అసలు రీసర్వేనే చట్టం అమల్లో భాగం. చట్టం అమలు అనేటువంటిది ఒక పక్కన ప్రారంభించి ఇంకో పక్కన అది పూర్తయిన దాకా దీన్ని అమలు చేస్తామని అంటే అది పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేయడానికి ఏమి లేదు, అది అమల్లోకి వచ్చేసినట్టే, ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది వచ్చేసింది. అయితే దీన్ని వక్రీకరించి ధర్మాన ప్రసాదరావు ఏం చెప్తాడు అని చెప్పేసానంటే, మేము అంటే ప్లీడర్లు సరిగా ఈ యాక్ట్ని చదవలేదు, లేకపోతే దీన్ని అర్థం చేసుకోలేదు, లేకపోతే దీన్ని ఇంకొకటి అని చెప్పేసి అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అని చెప్పేసానంటే చట్టంలో చాలా స్పష్టంగా కోర్టుల యొక్క ముందు లిటిగేషన్లని తగ్గించటానికి, భూములని ల్యాండ్ మార్కెట్ పెంచడానికి అని చెప్పేసి చట్టంలో రాశారు. అంటే ఇది దేన్ని క్లియర్గా చూపిస్తూ ఉన్నది అంటే వ్యవసాయ భూములు ఇప్పటి వరకు కూడా అగ్రికల్చరిస్ట్ దాన్ని ఒక కల్చర్గా చూసేటువంటి భూముల్ని ఇవాళ మార్కెట్గా మార్చేసి మరి ఎవరికి కట్టబెట్టాలనే ఉద్దేశంతో దాన్ని మార్కెట్ చేయబోతున్నారు అనేది అది ప్రజలకే వదిలేస్తున్నాం మేము. సరే, ఏది ఏమైనప్పటికీ వాడు స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే కోర్టు లిటిగేషన్ తగ్గించడానికి.
కోర్టు లిటిగేషన్ తగ్గించడం అని చెప్పేసానంటే లిటిగేషన్ రాకుండా ఉండేటట్టు చూడటమే కానీ లిటిగేషన్ అనేటువంటిది కోర్టుకు రాకుండా చేయటం కాదు. ఇవాళ మామూలుగా రాజ్యాంగంలోనే 3 విభాగాలు ఉన్నాయి: న్యాయ వ్యవస్థ, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులేమో చట్టం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ దాన్ని అమలు చేస్తుంది. ఈ ఇద్దరు చేసేటువంటి తప్పుల్ని, చట్టబద్ధతని న్యాయ వ్యవస్థలో తేలుస్తుంది. ఇవాళ వీళ్ళు చేయబోతున్నటువంటిది ఏంటంటే న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి తీర్పుల్ని, అంటే టైటిల్ అంటే హక్కు అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి అంశం. ఈ చట్టబద్ధమైనటువంటి అంశాన్ని డిసైడ్ చేయాల్సింది కోర్టులు అయి ఉంటే కోర్టు పరిధిలోంచి దాన్ని తొలగించి ఎగ్జిక్యూటివ్ క్యాడర్గా ఉండేటువంటి రెవెన్యూకి దాన్ని అప్పచెప్పటం ద్వారా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే పూర్తిగా రాజకీయ నాయకుల యొక్క పరిధిలో ఉంటాయి కాబట్టి, రాజకీయ నాయకుల యొక్క కనుసన్నల్లో లేకపోతే వాళ్ళ అదుపాజ్ఞల్లో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని, అంటే ప్రజల యొక్క టైటిల్స్ని కూడా ప్రభుత్వాలు తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇవాళ ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ప్రజల యొక్క ఆస్తులకి, హక్కులకి భద్రత లేకుండా చేసే వైపున దీన్ని నడిపిస్తున్నారు. కోర్టులకి హక్కుల్ని దూరం చేయటం ద్వారా ప్రజల యొక్క హక్కులకి భద్రత లేకుండా చేసే వైపున ప్రయాణం చేస్తున్నారు. నిజానికి ఇది ప్లేడర్లకి మాకేదో వ్యక్తిగత సమస్య వచ్చి మా ప్రాక్టీస్ పోయిద్దనే చేస్తున్నటువంటిది కాదు. ఎందుకనంటే ఎవరైనా తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు పోవాల్సిందే, సమస్య వస్తే ప్లేడర్ దగ్గరకు రావాల్సిందే. దాన్ని మేము రెవెన్యూ కోర్టులో చేస్తామా, మామూలు కోర్టులో చేస్తామా, ఎక్కడైనా మేము చేయాల్సిందే. అందువల్ల ప్లేడర్లుగా మేము నష్టపోయేది, మేము కోల్పోయేది అంటూ ఏమి లేదు. కానీ మేము చేసేటువంటి శ్రమ అనేటువంటిది న్యాయమూర్తి చేతిలో గనక ఉంటే న్యాయమూర్తి చట్ట ప్రకారంగా తీర్పు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని తీసుకొని వెళ్ళి ఒక ఎంఆర్ఓ కనుక అప్పచెప్తే ఈ ఎంఆర్ఓల్లో రేపు తీర్పులు చెప్పేది ఎవరయ్యా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే తీర్పు చెప్పినట్టు అవుతుంది. కానీ ఈ ఎంఆర్ఓలో చెప్పేటువంటి తీర్పులు అవ్వవి. రాజ్యాంగబద్ధంగా చూసినప్పటికీ కూడా జ్యుడిషియల్ పవర్స్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ బాడీకి అప్పచెప్పడం అనేటటువంటిది అది అట్లాంటి అనేది ఇవాళ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి రాజ్యాంగ మూల వ్యవస్థకి విరుద్ధమైనటువంటి ఆలోచన. ఎందుకనంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి దానికి విరుద్ధంగా ఆల్రెడీ అది రాజ్యాంగానికి మూల సూత్రం అయ్యి ఉంటే ఆ సూత్రానికి విరుద్ధంగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఖచ్చితంగా కోర్టులో నిలబడదు. కానీ కోర్టులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒకసారి లెజిస్లేచర్లో ఒక చట్టం చేసిన తర్వాత ఈ చట్టం చెల్లుద్దా లేదా అనేటువంటి దాన్ని ఫైనల్గా డిసైడ్ చేయాల్సిందే తప్ప మధ్యలో స్టే ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పున్నది. అందువల్ల దీన్ని హైకోర్టు స్టే చేయాలి అని చెప్పేసానంటే సుప్రీంకోర్టు తీర్పులే అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి దాని మీద స్టే ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ హైకోర్టు చేయగలిగేది ఏమిటి అని చెప్పేసానంటే ప్రభుత్వాన్ని తొందరగా కౌంటర్ చేయమని ఒత్తిడి చేసి ఆ కౌంటర్ వేసిన తర్వాత త్వరగా ఈ విషయాన్ని విని డిసైడ్ చేయటం అనేటువంటిది జరిగితే ఇవాళ అడ్వకేట్స్గా మేము ఈ రకమైనటువంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికీ మేము దీన్ని అన్ని రాజకీయ పార్టీల ముందు మేము పెట్టడం జరిగింది. బికాస్ ఒక చట్టం అనేది ఒక అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో ఒక పొలిటికల్ గవర్నమెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి చట్టం కూడాని ఒక పొలిటికల్ రిజల్యూషనే అవుతుంది. కనుక పొలిటికల్ రిజల్యూషన్స్ అన్నీ పొలిటికల్గానే తేల్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీల ముందు ఈ విషయాన్ని పెట్టాము. అది క్లియర్గా చంద్రబాబు అలాగే జనసేన పార్టీ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ చెప్పింది ఏమిటి అని అంటే దీన్ని రద్దు చేస్తాము అని చెప్పేసి మా మేనిఫెస్టోలో కూడా చేరుస్తాము అని చెప్పారు. మేము ఒకవేళ అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని వాళ్ళు బహిరంగ సభల్లోనే ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మేము ఇప్పటికే దీన్ని మొత్తం ప్రజా సంఘాల ముందు కూడా పెట్టున్నాము. ఆ విధంగా ఇప్పటికీ మీడియా ద్వారా లేకపోతే వీటి ద్వారా అనేక రూపాల్లో ఇది ప్రజల ముందుకు వెళ్ళింది. ప్రజలు కూడా నిదానంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు, తమ స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజాభిప్రాయం కూడా బిల్డప్ అవుతున్నది. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా
ఈ వాస్తవాలను అర్థం చేసుకొని దిగిరాకపోతే ప్రభుత్వాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి అని తెలియజేస్తాము. ఇది పరిస్థితి. ఏదైతే ఈ చట్టం అనేటటువంటిది కేవలం ఆల్రెడీ రీసర్వే అనేటటువంటి దాని ద్వారా ఇది ఏదైతే ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది ఓ వైపు చేస్తూ మరోవైపు దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయటం లేదనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వము కప్పిపుచ్చేటటువంటి అభిప్రాయము చేస్తున్నటువంటిది. ఇది ఒక విధంగా మోసపూరితమే ప్రజలను అనేటటువంటి అభిప్రాయము ఏదైతే సీనియర్ అడ్వకేట్ రాజారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది జ్యుడిషియల్ పవర్స్ని తీసుకెళ్లి ఎగ్జిక్యూటివ్ బాడీకి అప్పచెప్పడం అనేటటువంటి రాజ్యాంగబద్ధంగా తీరని ఏదైతే ఉల్లంఘన అనేటటువంటి అంశం. ఇది ఏదైతే దీనికి సంబంధించి చట్టసభల్లో చేసినటువంటి ఏదైతే చట్టం ఉంటుందో దాన్ని కోర్టులు కూడా ఏదైతే నిర్దేశించలేవు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వమే ఏదైతే బేషరతుగా ముందుకు వచ్చి ప్రజా వ్యతిరేకత, న్యాయవాదుల వ్యతిరేకతతో కూడినటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరితో కనుక ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే కనుక ఏదైతే ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం అధికారంలోకి వస్తే అనేటటువంటి ఒక అభిప్రాయం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి నిరసనకు మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉండటంతో అధికార పక్షానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది రాబోయే ఎన్నికల్లో. ప్రజల ద్వారా కావచ్చు, న్యాయవాదుల ద్వారా కావచ్చు, విద్యావంతుల ద్వారా సంబంధించి కావచ్చు అనేటటువంటి ఒక డిమాండ్ అయితే, ఒక అభిప్రాయం అయితే మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అడ్వకేట్ రాజారావు గారి యొక్క స్పందన. శ్రీనివాస్తో